మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు మంత్రివర్గం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు పింఛన్దారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1,20,00,000 బీమా చెల్లించే పథకానికి ఆమోదముద్ర వేసింది. నగదురహిత చికిత్స పథకాన్ని సైతం పచ్చజెండా ఊపిన మంత్రివర్గం త్వరలోనే డిజిటల్ ఎంప్లాయీస్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణలు సిఫార్సు చేసేందుకు మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన 2 వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారుల సంక్షేమం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త పథకాలకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు ప్రమాదంలో మరణిస్తే ₹1,20,00,000 ఇచ్చేలా బీమా పథకం అమలుకు నిర్ణయించింది. ఉద్యోగులు ₹1 ప్రీమియం సైతం చెల్లించకుండా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 60 ఏళ్లలోపు ఉద్యోగులు సహజంగా మరణిస్తే 10 లక్షల బీమా అదనంగా చెల్లిస్తారు. 5,19,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,38,000 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7,57,000 మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న నగదు రహిత చికిత్సా పథకానికి సైతం కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి డిపెండెంట్లు కలిపి మొత్తం 17,07,000 మందికి ఈ పథకం వర్తించనుంది. అన్ని ప్రభుత్వాసుపత్రులతో పాటు 652 ఎం ప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్లో 1,998 రకాల వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ భేటీలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుంది అనడానికి ఈ పథకాలు నిదర్శనమని కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. త్వరలో ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ లో ఈ 1.5% ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ ని ఆ ట్రస్ట్ కి పంపు చేయడం జరుగుద్ది. వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ విభాగాల పరిధిలోని అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థంగా సాగేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆసుపత్రుల నిర్వహణను పగడ్బందీగా చేపట్టేందుకు వైద్య సేవలు, పరిపాలనా సేవల్ని వేరుగా విభజించే ప్రత్యామ్నాయాల్ని సైతం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్ గా, ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన
కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటి వరకు స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్న టీవీవీపీ ఇక నుంచి ప్రభుత్వ విభాగంగా పనిచేయనుంది. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరగడంతో పాటు సర్జికల్స్, మెడిసిన్స్ కొనుగోలు వేగంగా జరుగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందుతాయని వివరించారు.